గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ ఆన్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. వ్యక్తులు లేదా సంస్థలు వారు సంపాదించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పైన విధించేటటువంటి ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, ఇప్పుడు మనము జీతాల ద్వారా కావచ్చు, హౌస్ ప్రాపర్టీ ద్వారా కావచ్చు, ఏ రకంగానైనా సరే ఏదో ఒక సోర్స్ ద్వారా మనం సంపాదించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పైన గవర్నమెంట్ విధించేటటువంటి పన్నుని ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ద ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై ద కంపెనీస్. కంపెనీలు సంపాదించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాల పైన కంపెనీలు కట్టేటటువంటి ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ లెవీడ్ ఆన్ ద ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై ద కార్పొరేషన్స్ ఆర్ కంపెనీస్. కంపెనీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, ఆ వాటి యొక్క ప్రాఫిట్స్ ఎంతైతే ఉన్నాయో వాటిపైన కట్టాల్సినటువంటి ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తారు. పోతే సేల్స్ ట్యాక్స్. ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ద సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవల అమ్మకం పైన ప్రభుత్వం విధించేటటువంటి పన్నుని అమ్మకపు పన్ను, సేల్స్ ట్యాక్స్ అని పిలుస్తారు. ఒక వ్యాపార సంస్థ కావచ్చు లేదా ఇండివిజువల్ పర్సన్స్ కావచ్చు, వస్తు సేవలను నిరంతరంగా అమ్ముతూ ఉన్నట్లయితే ఆ అమ్మకాలపైన విధించేటటువంటి ట్యాక్స్ని సేల్స్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తారు. అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ. ఈ జిఎస్టీ అనేది కూడా సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి వివిధ రకాల రేట్లలో జిఎస్టీ అనేటటువంటిది గవర్నమెంటు విధిస్తూ ఉంది. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్. ఇట్ ఈజ్ అసెస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ రియల్ ఎస్టేట్స్ ప్రాపర్టీస్. రియల్ ఎస్టేట్స్ కావచ్చు, వివిధ రకాల ల్యాండ్స్, బిల్డింగ్స్, ఇట్లాంటి ప్రాపర్టీస్ కావచ్చు, వీటిపైన విలువను లెక్కగడుతూ ఉంటాయన్నమాట ట్యాక్స్. అలా ఈ ప్రాపర్టీస్ పైన, రియల్ ఎస్టేట్ల పైన కలెక్ట్ చేసిన రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూని ఏం చేస్తారంటే లోకల్ గవర్నమెంట్ సర్వీసెస్కి యూజ్ చేసుకుంటాయి. అంటే లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ప్రాపర్టీ ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుని ఆ లోకల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే అందించాల్సి ఉందో వాటి కోసం ఫండింగ్గా వాటిని వాడుతూ ఉంటాయి. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ద అమౌంట్ విచ్ ఈజ్ స్పెండ్ ఫర్ పర్చేసింగ్ ఫిక్స్డ్ అసెట్స్. స్థిర ఆస్తులను పర్చేస్ చేయడానికి మనం పెట్టేటటువంటి మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్న అసెట్స్ అని చెప్పినా ఒకటే. అలాంటి అసెట్స్ని అమ్మడం ద్వారా మనకు ప్రాఫిట్గా వచ్చినట్లయితే ఆ ప్రాఫిట్ మీద కట్టేటటువంటి ట్యాక్స్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తారు. ఏవైనా ఆస్తుల్ని, ఏవైనా ప్రాపర్టీస్ని మనం అమ్మేస్తున్నప్పుడు ఆ అమ్మకం పైన వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో దానిపైన మనం కట్టాల్సిన ట్యాక్స్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తారు. అలాగే వెల్త్ ట్యాక్స్, సంపద పన్ను. నెట్ వెల్త్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ పెట్టుబడులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి జ్యువెలరీస్ కావచ్చు, స్టాక్ కావచ్చు, క్యాష్ కావచ్చు, ఇలాంటి సంపద ఏదైతే ఉందో వెల్త్, ఆ వెల్త్ పైన విధించేటటువంటి పన్నుని వెల్త్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. సాధారణంగా వెల్త్ కిందకి 6 రకాల అసెట్స్ అనేటటువంటివి
తీసుకురావడం జరిగింది 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అలాగే కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ అంటే ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్. గూడ్స్ని వేరే దేశాల నుంచి ఒక దేశంలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లయితే ఆ సందర్భంలో కస్టమ్స్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్స్ని కస్టమ్స్ డ్యూటీ అని చెప్పి పిలుస్తారు. అంటే వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే ఈ దిగుమతి సుంకాలు అనేటటువంటివి మనము కస్టమ్స్ అథారిటీస్ వాళ్ళకి చెల్లించవలసి ఉంటుంది. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ ఏంటంటే ఒక స్పెసిఫిక్ గూడ్స్ అంటే ఆల్కహాల్ కావచ్చు, టొబాకో కావచ్చు, పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు, ఇలాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కానీ ఉత్పత్తి చేయడానికి కానీ గవర్నమెంట్ విధించేటటువంటి ట్యాక్స్ని ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకము అని చెప్పి పిలుస్తారు. ఆల్కహాల్ కానీ టొబాకో కానీ ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయాలంటే గవర్నమెంట్కి మనము ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఆస్తులను కానీ సంపదను కానీ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే అటువంటి వెల్త్ పైన కట్టాల్సిన ట్యాక్స్ని ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తారు.